వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని శీతోష్ణ స్థితి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంపై ఎల్ నినో సాధారణంగా వర్షాభావానికి కారణమవుతుంది. మరి వర్షపాతాన్ని తెచ్చేది? ఆన్సర్ సి, లా నినా. సెకండ్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం ఏ రాష్ట్రంలో అధికం? ఆన్సర్ బి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలు వచ్చే కాలం? ఆన్సర్ డి, అక్టోబర్ నుంచి నవంబర్ ఈ మధ్యకాలం. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల కాలం రాజస్థాన్లో అల్పపీడనం ఉన్న వర్షపాతం చాలా తక్కువ. దీనికి కారణం? ఆన్సర్ సి, పర్వతాల దిశ వాయువు ప్రవాహానికి సమాంతరంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడుటకు కారణం? ఆన్సర్ డి, పైవన్నీ. నీరు భూమి ఒకే విధంగా వేడెక్కకపోవడం, మధ్య ఆసియా చల్లని పవనాలు, ఉష్ణోగ్రత ఏకరీతి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సరాసరి వర్షపాతం ఎంత? ఆన్సర్ డి, 120 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, వాయువ్య ఋతుపవనాలు స్థిరపడటానికి ఉపయోగపడే అంశం ఏది? ఆన్సర్ డి, ఉష్ణమండల పగటి గాలులు. వాయువ్య ఋతుపవనాలు స్థిరపడటానికి ఉపయోగపడే అంశం ఏదంటే ఉష్ణమండల పడమటి గాలులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ, తమిళనాడు సముద్ర తీరం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా వర్షం కురిసే కాలం ఏది? ఆన్సర్ ఏ, నైరుతి ఋతుపవనాల కాలం. నెక్స్ట్ క్వశ్చన్, సౌత్ వెస్ట్ ఋతుపవనాల ద్వారా మొట్టమొదటిగా వర్షాలు పొందే రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, కేరళ. దేనిని విత్తనంగా వాడి కృత్రిమ వానను సృష్టిస్తారు? ఆన్సర్ డి, మేఘం. నెక్స్ట్ క్వశ్చన్, అధిక వర్షపాతం కలిగిన చిరపుంజి ప్రస్తుత పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, సోహ్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ భాగంలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది? ఆన్సర్ సి, తూర్పు రాజస్థాన్. భారతదేశంలో అత్యల్ప వర్షపాతాన్ని కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ డి, జైసల్మేర్. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో అత్యధిక సమయం సూర్యకాంతి ప్రసరింపబడు ప్రదేశం ఏంటి? ఆన్సర్ బి, శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 86% వర్షపాతం ఇచ్చే ఋతుపవనాలు ఏవి? ఆన్సర్ ఏ, నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో దుమ్ము తుఫానులు డస్ట్ స్టార్మ్. భారతదేశంలో దుమ్ము తుఫానులు డస్ట్ స్టార్మ్ ఏ నెలలో ఎక్కువగా వచ్చును? ఆన్సర్ బి, మే నెలలో డస్ట్ స్టార్మ్. నెక్స్ట్ క్వశ్చన్,
మాన్సూన్ అనే మాట ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ బి, అరబిక్ భాష నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ నెలలో వరదలు సంభవించే అవకాశం ఉంది? ఆన్సర్ డి, జూన్ టు సెప్టెంబరు మాసంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ ప్రాంతంలో పొడి చలికాలం కలిగి ఉండును? ఆన్సర్ సి, జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తీర ప్రాంతాలలో అత్యధికంగా తుఫానుకు గురయ్యే తీర ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ, ఒరిస్సా తీరం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ఏప్రిల్ మే నెలలో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి, లూ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధికంగా ఏ వర్షపాతం కురుస్తుంది? ఆన్సర్ సి, పర్వతీయ వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలయలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ కొండలలో ఉంది? ఆన్సర్ సి, ఖాసీ కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకమును ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి, 1973. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది? ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ ఏ పవనాల కలయిక వల్ల ఏర్పడుతుంది? ఆన్సర్ సి, ఆగ్నేయ ఈశాన్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? ఆన్సర్ బి, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది? ఆన్సర్ డి, మధ్యధరా సముద్రం. ఎల్నినో ఏర్పడడానికి మూలమైన మహాసముద్రం ఆన్సర్ బి, పసిఫిక్ మహాసముద్రం. భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, పూణే. నెక్స్ట్ క్వశ్చన్, శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత వర్షపాతాలను దేని ద్వారా చూపించవచ్చు? ఆన్సర్ సి, క్లైమోగ్రాఫ్లు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టినవారు? ఆన్సర్ డి, అరబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన ఋతుపవన కాలంలో భారతదేశంలో ఏ తీరంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది? ఆన్సర్ సి, మలబార్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేసే ఋతుపవనాలు ఏవి? ఆన్సర్ ఏ, నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని గుర్తించిన వారు ఎవరు? ఆన్సర్ సి, అరబ్ వర్తకులు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతంలో ఏ పవనాల వల్ల వర్షం కురుస్తుంది? ఆన్సర్ ఏ, ఈశాన్య గాలులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేవి ఏవి? ఆన్సర్ సి, ఏ అండ్ బి, ఉపరితల వాయు ప్రవాహాలు, జెట్ ప్రవాహాలు. ఈ రెండు కూడా భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు.
ఉపరితల వాయు ప్రవాహాలు, జెట్ ప్రవాహాలు, ఈ రెండు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తిరోగమన ఋతుపవన కాలంలో ఏ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి? ఆన్సర్ డి, అండమాన్. లాస్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాల వలన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది? ఆన్సర్ డి, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. సో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ చాలా రిపీట్ అయ్యాయి. వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.